హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు టమాటా చారు చింతపండు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా కంపల్సరీ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. ఈ టమాటా చారు కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటోలని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగంత కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని ఒక గిన్నెలో వేసి ఫస్ట్ ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! ఈ టమాటోలని ఒక గిన్నెలో వేసి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది ఈ టమాటో ముక్కల్లో వేసి మూత పెట్టుకొని ముందు వీటిని మంచిగా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా? ఈ టమాటోలన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత మనం గరిటెతో ఇలా మంచిగా కలుపుకోవాలండి. దీన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటో అంతా నుజ్జు నుజ్జు అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటోలలోకి కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకుందామండి మనం ఇక్కడ. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్‌ని అనేది వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ కారం, ఉప్పు మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ టమాటోలోకి. ఇక్కడ నేను 1½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సూప్ కావాలో అంత వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1½ గ్లాస్ అయితే సరిపోతుంది నాకు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలండి ఇంకాసేపు. ఇక్కడ చూసారా? ఇలా మరిగేంత వరకు మరిగించుకొని దీన్ని దించి మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి పోపు అనేది మనం పెట్టుకుందాం. ఇక్కడ చూసారా? ఇలా దించి పక్కన పెట్టుకొని గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం కొద్దిగాని ఆవాలు, కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి. ఇలా చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. పైగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ చూసారా? ఇవన్నీ ఇలా కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిగడ్డల్లోకి. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఈ అల్లం, పసుపు మంచిగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారా? ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి.
దీన్ని మంచిగా కలుపుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల టమాటా చారుకి మంచి రుచి అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ పోపులోకి మనం టమాటా చారుని వేసుకోవాలండి. మనం దించి పెట్టుకున్న టమాటో రసాన్ని ఈ పోపులో వేసుకొని మంచిగా మరగనివ్వాలండి. ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటో రసాన్ని దీంట్లోకి పోపులోకి వేసి ఈ టమాటా రసం మంచిగా మరిగేంత వరకు గ్యాస్ పైన ఉంచుకొని దించుకోవాలండి. ఇక్కడ చూసారా ఇలా మంచిగా మరగనివ్వాలి. దీన్ని మంచిగా బాయిలింగ్కి రావాలి. ఇలా వచ్చిందంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే టమాటా చారు అనేది రెడీ అండి. చింతపండు రసం యాడ్ చేసుకోకుండా, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోకుండా ఇలా చాలా సింపుల్గా డైలీ తినడానికి చేసుకున్నామంటే మనకి రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ చూసారా ఎంత బాగా మరిగిందో. మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. Bye bye.